హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా మన మంత్రి గారు శ్రీనివాస్ గారు అయితే ఆయన అయితే గ్రామ వార్డు సచివాలయం అధికారులతో సమావేశం భాగంగా కీలక ప్రకటన అయితే చేశారు. ఇక ఎట్టకేలకు కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవడానికి డేట్ అయితే ప్రకటించారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల 50 సంవత్సరాల పెన్షన్ ఇస్తామని ఆయన ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రకటన అయితే కీలకంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి పెన్షన్ల కోసం అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా భారీ శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఇక ఈ కొత్త పెన్షన్లకు ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు అప్లై చేసుకోవాలి, కొత్త పెన్షన్ అనేది ఎప్పుడు మంజూరు చేస్తారు, గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనే వివరాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా కొన్ని లక్షల మంది కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక దాదాపుగా 11 నెలల నుంచి కూడా ఈ కొత్త పెన్షన్ పంపిణీ అయితే ఆగిపోయింది. అంటే కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయలేదు. వెంటనే ఎందుకలా రావటం లేదా రకరకాలుగా మనకు అన్ని కార్యక్రమాలు జరిగిపోవడంతో మనకు పెన్షన్ పంపిణీ అయితే జరగలేదన్నమాట. ఇప్పుడు ఎట్టకేలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో, అంతకుముందు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి భారీ శుభవార్తను అయితే తీసుకువచ్చారు. ఈ కొత్త పెన్షన్ అమలుకు సంబంధించి ఆయన కల్పించారు. ఇక ఈ కొత్త పెన్షన్కు దరఖాస్తు చేసుకోవడానికి మనకు కీలకంగా ప్రకటన అయితే చేశారు. ఇక నిన్నటి రోజున మన మంత్రి గారు మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయ అధికారులతో సమావేశమై ఆయన మాట్లాడుతూ కీలకంగా ఈ యొక్క పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి డేట్ అనేది విడుదల చేశారు. మీరు ఇది చేతిలోకి అప్లై చేసుకోవాలనుకుంటే మీకు ఏ తేదీ నుండి కొత్త పెన్షన్ మంజూరు చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకువచ్చారు. ఇక గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వెరిఫికేషన్ అంటే 6 దశల వెరిఫికేషన్ ఉండేది. ఇక 6 దశల వెరిఫికేషన్ తీసివేస్తే కూడా అప్డేట్ అయితే తీసుకువచ్చారు. చాలాసార్లు తరంగా ప్రతి ఒక్క పెన్షన్దారులకు కూడా పెన్షన్ ఇవ్వాలని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకువచ్చారు. ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పెన్షన్ పెడితే నిలదీయండి, పెన్షన్ ఆపకూడదు, పెన్షన్ తీసుకోవడం అనేది మీ హక్కు, మీ ఎక్కడికక్కడ నాయకులు నిలదీయండి, ఎందుకు మా పెన్షన్ ఆపారని అడగండి అని సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు. అంటే ఈ నెల నుంచి అమల్లోకి వస్తుంది. డిసెంబర్ నుంచి కూడా మరొక 10 రోజుల్లో పెన్షన్ పంపిణీ ఉంటుంది. కాబట్టి డిసెంబర్లో తీసుకోకపోతే జనవరిలో 2 నెలల పెన్షన్ కలిపి తీసుకోవచ్చు. ఒకవేళ జనవరిలో కూడా తీసుకోలేకపోతే మీరు ఫిబ్రవరిలో 3 నెలల పెన్షన్ తీసుకోవచ్చు అని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది. ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేస్తూ వస్తున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఎవరైనా అర్హత లేకుండా పెన్షన్ పొందుతున్న వాళ్ళు ఇప్పుడే డ్రాప్ అయిపోతే ఇంతకుముందు కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే చెప్పారు. ఇక కేవలం వారం రోజుల్లోనే మనకు కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే ప్రారంభం చేస్తున్నారు. అప్పుడే మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు డిసెంబర్లో తప్పకుండా అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకుంటేనే మీ అప్లికేషన్ అనేది పరిశీలించి మీకు జనవరిలో కొత్త పెన్షన్ అనేది మంజూరు చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి